బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది. మరో 12 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఇంతలోనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గచ్చిబౌలిలోని కొత్తగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతురాలు శ్రీ విద్యశ్రీ సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లాగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఈ నెల మార్చి 17న యువతికి వివాహం జరగనుంది. కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్లాల్సి ఉంది. కానీ హాస్టల్ గదిలోని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్య వెనక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, విద్యాశ్రీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? రైట్ నందు, ఏదైతే గచ్చిబౌలి కొత్తగూడలోని ఒక హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న విద్యాశ్రీ తను ఎందుకంటే ఎందుకంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 12 రోజుల్లో పెళ్లి ఉండగా, ఎందుకంటే ఈ గురువారం కూడా వీళ్ళు ఏదైతే మన నిశ్చితార్థమైన హస్బెండ్ తో, అంటే కాబోయే భర్తతో మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్ కి కూడా వెళ్ళబోతున్నారని కూడా గురువారం త్వరలోనే వెళ్ళబోతున్నారని తెలుసుకున్నా. ఎందుకంటే తను ఈ విషయం పెళ్లి ఉండగా కూడా తన ఇంటికి వాళ్ళని ఏమని మాట్లాడింది, వాళ్ళ పేరెంట్స్ తో ఏం మాట్లాడుతున్నారని మాత్రం కొంత పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే గతంలో ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా లేదు అని అంటే, ఇప్పుడు పెళ్లి చేస్తున్న వాళ్ళకు కావచ్చు, ఇప్పుడు కొత్త వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయన్న మాత్రం ఆ దిశలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. కానీ 12 రోజుల్లో పెళ్లి తను ఒక ప్రైవేట్ గచ్చిబౌలిలో హాస్టల్లో ఉంటున్న బాత్రూమ్ లో మాత్రం ఎవరూ లేని సమయం చూసి మాత్రం తను ఉరి వేసుకొని చనిపోవడం అయితే జరిగినది. అయితే ఈ విద్యాశ్రీ అనేసి మాత్రం ఒక ఐటీ కంపెనీలో మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందినట్టు తెలుస్తుంది. విద్యాశ్రీ ప్రస్తుతానికి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినట్లయితే తెలుస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం పూర్తి వివరాలు అయితే విచారిస్తున్నారు. అంటే ఇప్పుడు తను ఉంటున్నటువంటి హాస్టల్ నిర్వాహకులు కానీ, లేదంటే తన ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఏం జరుగుండొచ్చు అనే విషయానికి సంబంధించి కానీ, ఈ మధ్య కాలంలో పరిణామాలకు సంబంధించి కానీ వరకు అయితే అంటే ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది అని తెలుస్తున్నారు. కానీ ఏ హాస్టల్ ఏంటి అని కూడా పోలీసులు కూడా ఇప్పటి వరకు మనకు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నాం, కేసు అయితే నమోదు చేసుకున్నాం ఈ రోజు. ఎందుకంటే గత 2-3 రోజుల కింద జరిగినట్టు ఈ సంఘటన అయితే కొంత వెలుగులోకి వస్తున్నది నందు. బట్ క్లారిటీగా ఎక్కడ హాస్టల్ ఏంటి అని మాత్రం పోలీసులు ఇంకా పూర్తిగానైతే సమాచారం ఇవ్వలేదని చెప్పుకోవచ్చు.